బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. జపం చేసుకుంటే ఖచ్చితంగా ఏ జపం అయితే చేస్తున్నా, ఏ దేవత గురించి జపం అయితే చేస్తున్నామో ఆ దేవత కనిపించి తీరుతుంది అనేది మీరు చెప్పినటువంటి మాట. ఎగ్జాక్ట్లీ నిజంగా సందేహం లేదు, 100% కనిపిస్తుంది. రైట్, చూడగలమా అసలు? మనం చూసుకోగలం. రైట్. అయితే ఈ జపం, నా ప్రశ్న ఏంటంటే సార్, జపం చేయాలి, ఒక మంత్రం అలా సాధన చేయాలి అని అంటే ఎంతో కొంత సమయం తీసుకోవాలి. మీరైతే ఖచ్చితంగా చెప్తారు 30 to 40 minutes ఖచ్చితంగా చేయాలి. 108 times చేసేసాం, అక్కడ చదివేసాం, పోయాం కాదు అనేది మీరు సుస్పష్టం, చాలా క్లియర్ గా కనీసం 10 మార్లు తిప్పుకోవాలి అని ఖచ్చితంగా చెప్తారు. అసలు అంత అసలు 40 నిమిషాలు కాదు సార్, 40 సెకండ్లు ఆగదు మనసు కదా. 40 సెకండ్లు ఆగిందంటే మనం సూపర్ సాధనలో ఉన్నాం అని అర్థం. కూర్చోగానే మొదలు థాట్స్, ఇది అది, కొంతమందికి అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి థాట్స్ రావటం కానీ, వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడం కానీ, లేకపోతే ఏవేవో కనిపించటం, కళ్ళు మూసుకుంటే ఏవేవో కనిపించటం, ఇవన్నీ జరుగుతాయి సార్. మరి ఇంత చండాలమైన ఆలోచనలు చేస్తూ ఉంటే దేవత ఎక్కడి నుంచి కనబడుతుంది? ఎలా సాధన ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గురువు గారి దగ్గర మంత్రం తీసుకున్నప్పుడు 3 రోజుల పాటు మీరు నిద్రపోతున్నా నడుస్తున్నా పక్కనగా నిద్రపోయినప్పుడు మీ పక్కనే దేవతలు మిమ్మల్ని లేపుతున్నారు. మంత్రం మీకు తెలియకుండా నోట్లో తిరుగుతూ ఉంటారు. మీకు మధ్య మధ్యలో లేస్తుంటారు దేవత మిమ్మల్ని ఏదో పక్కన ఉండి ఎంతసేపు పడుకుంటాం, నిద్రపోవడానికి జీవితం జపం చేయడానికి లేపుతూ ఉంటారు. 3 రోజులు జరుగుతుంది. కొంతమందికి ఇంకొన్ని ఎక్కువ రోజులు కూడా జరుగుతుంది, కానీ 3 days ఖచ్చితంగా జరుగుతుంది. మీరు అది ఫీల్ అవుతారు, ఖచ్చితంగా ఆ ఫీల్ మీరు ఫీల్ అవుతారు. అది 100% జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం. ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేయాలి, ఖచ్చితంగా జరుగుతుంది, ఎటువంటి సందేహం లేదు. మీకు తెలియకుండానే ఏ పని చేస్తున్నా మీకు మాత్రం మా ఇంట్లో మంత్రం తిరుగుతుంది. నిద్రపోతుంటారు, నిద్రలో తిరుగుతూ ఉంటుంది. నిద్రలో అసలు సడన్ గా మనల్ని ఎవరో లేపినట్టు ఉంటుంది, పక్కన ఎవరు ఉండరు, అది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు సాధన చేయడం వల్ల కలిగే ఫలితం చెప్పి సాధన ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు ఒకటేంటంటే మనకి ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక మంచి పనులు చేసాము, సంథింగ్ ఒక మంచి గుడ్ కర్మాస్ చేసాము, ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఆఫ్టర్ డెత్ ఇంకొక మంచి జన్మ రావడము, లేకపోతే లాస్ట్ లైఫ్ అయితే శివైక్యం చెందడము, విష్ణువులో కలవడం, సంథింగ్ జరుగుతుంది. మంచి బ్యాక్గ్రౌండ్, మంచి ఫ్యామిలీ, ట్రెడిషనల్ ఫ్యామిలీ అయితే వాళ్ళు పెట్టేటువంటి కర్మలు, పిండ ప్రధానం, వాటి వల్ల కూడా మన జీవితం అనేటువంటిది ఒక మంచి దీంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇవేవి జరగనప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తికి ఇంకా జన్మ లేకుండా, పుట్టగతులు లేకుండా ప్రేతగా తిరుగుతూ ఉంటాడు. కానీ మరి సరే, ఫ్యామిలీలో పెట్టే వాళ్ళు తెలియకపోవచ్చు, వాళ్ళకి చేయాలి, ఇప్పటికే చాలా మంది చెయ్యరు, ఆచారమే లేదంటారు. అలాంటప్పుడు మిమ్మల్ని సరైనటువంటి గతులకు తీసుకెళ్ళేది మీరు ఉపాసించే దేవత, అనుష్ఠించే దేవత, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ అనుష్ఠించే దేవత విషయంలో చాలామందికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీరు అన్నట్టుగా నిలబడలేకపోతుంటారు. దీనికి చెప్తాను, నేను మీకు విధానం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా జపం చేసేటప్పుడు ఆసన సిద్ధికి ఒక 2-3 రోజులు, వారం రోజులు టైం పడుతుంది కూర్చోవడానికి. కూర్చోవడం ఫస్ట్ అందరికీ అంత ఇంట్రెస్ట్, అంత ఈజీగా జరగదు. ఏదో కూర్చోవడం కాదు కూర్చోడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక 10 నిమిషాలు కూర్చున్నాక కదిలిపోతూ ఉంటారు, కూర్చోలేకపోతుంటారు, కాళ్ళు ఇట్లా అనుకుంటారు. అయినా సరే ఆ తిమ్మిర్లు ఎక్కుతుంటాయి. అయినా సరే కొంతమంది సిద్ధాసనం, కొంతమంది సుఖాసనం, కొంతమంది పద్మాసనం వేస్తారు. పద్మాసనం అనేది ప్రాక్టీస్ ఉండాలి, అంత ఈజీ కాదు. సిద్ధాసనం మ్యాక్సిమం సిద్ధాసనం వేసుకోవచ్చు. సిద్ధాసనం కూడా కొంచెంసేపు అయ్యాక ఈ కాళ్ళు అవుతుంది. బట్ ఒక వారం రోజులు కనుక మీరు కంటిన్యూస్గా కూర్చోవడం ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. ఫస్ట్ ఆసన సిద్ధి జరగాలి. పతంజలి సూత్రాల్లో కూడా ఫస్ట్ ఆసన సిద్ధి, ఇప్పుడు ఇంకా తొందరగా వస్తుంది మనకి కలియుగ ప్రభావం వల్ల. ఒకప్పుడు ఆసన సిద్ధికే కొన్ని నెలలు పట్టాయి ఒక మనిషికి, ఆసన సిద్ధి అవ్వడానికే. ఫస్ట్ నీకు కూర్చోవడం రావాలి కదా, జపం పక్క పెట్టండి, దేవత కనబడడం పక్క పెట్టండి, అవ్వదు కదా. సో కూర్చోవడం అనేది ఫస్ట్ రావాలి, పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏంటంటే కూర్చున్న తర్వాత మీకు జపం చేసేటప్పుడు ఆ జప మంత్రాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వేలుకి చేస్తారు, కొంతమంది ఈ వేలుతో చేస్తారు. డోంట్ వరీ, ఈ వేలుతో అయినా చేసుకోవచ్చు, ఈ వేలుతో అయినా చేసుకోవచ్చు, ఇట్లా. ఫస్ట్ అది ఏదైనా బ్యాగ్లో కానీ లోపల కానీ కనబడకుండా పెట్టుకోవాలి. చాలామంది తెలియక సినిమాల్లో మనకి చూపిస్తుంటారు, ఇలా కమల్లో అలా బయటకు కనబడేలా చేస్తారు. అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే మనకి చుట్టూ మనకు తెలియకుండానే పుట్టగతులు లేనటువంటి కొన్ని ప్రేతలు ఉంటాయి. అవి వచ్చి ఆ జప ఫలితాన్ని తీసేసుకుంటాయి, తినేస్తుంటాయి అవి. యాక్చువల్గా చాలా మందికి తెలియదు.
ఎట్టి పరిస్థితుల్లో బయటికి కనబడేట్టుగా ఎగ్జిబిషన్ పెట్టినట్టుగా ఇలా చూస్తే చేయవద్దు. కళ్ళు మూసుకొని ఇక్కడ దృష్టి పెట్టి జపం చేసుకోవాలి. శబ్దాన్ని వింటుండాలి. జప మంత్ర శబ్దం మీ చెవులకు వినిపిస్తుండాలి. కొంతమందికి స్టార్టింగ్ స్టేజ్ లో నోటితో చేస్తారు, లోపల లోపల. బయటికి రావచ్చా సార్ మంత్రం? బయటికి రాకుండా లోపల లోపల ఇట్లా ఉంది. ఇప్పుడు ఇట్లా అనుకుంటూ ఉండొచ్చు. ఓకే, అలా చేస్తూ 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 కొన్ని రోజులకి మనసుతో చేయడం స్టార్ట్ అవుతుంది. మనసుతో చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఒక స్టేజ్ ఉంటుంది ఏంటంటే కొంతసేపు కాన్సన్ట్రేషన్ పక్కకు పోతుంది, కొంతసేపు కాన్సన్ట్రేషన్, అలాగే ఇది ఒక 4-5 రోజులు పడుతుంది. అప్పుడు కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. తీరా మీరు కాన్సన్ట్రేషన్ కుదిరి చేసేటప్పుడు ఎక్కడో దురద పెడుతూ ఉంటుంది బాడీలో. ఇక్కడ దురదేస్తుంది, ఇక్కడ దురదేస్తుంది, లేకపోతే ఏదో దోమలు వచ్చి కరుస్తూ ఉంటాయి, లేకపోతే రకరకాలు అవుతూ ఉంటుంది. ఇదంతా ఏంటంటే అక్కడ ఉండేటువంటి కొన్ని గణాలు అవి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మనం పాత సినిమాలో చూస్తుంటాం, చూసారా, అతను రమ్మను పంపడం అట్లా అప్పట్లో. కాబట్టి అది ఇప్పట్లో ఏంటంటే వీడికి ఎక్కడో దురదేస్తుంటది, కదిలేడా అయిపోయింది. కదలకూడదు. ఇప్పుడు జపంలో ఏంటంటే కూర్చున్నా అస్సలు కదలకూడదు, కదిలితే పోయింది. కదలకుండా చేస్తా ఉండాలి. ఈ వేలు ఒకటి తిరుగుతుండాలి. గోడకి అనుకుని చేయకూడదు, గోడకి అనకూడదు. కూర్చొని చేయగా 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 ఒక్కోసారి ఇక్కడ ఏదో దురదేస్తుంది, ఇక్కడ ఏదో దురదేస్తుంది, ఏదో కరుస్తుంటుంది, మళ్ళీ లెగిసిపోతుంటాం. కానీ ఒకటి పెట్టుకోవాలి మైండ్లో ఏంటంటే ఏ దురదేసినా ఏది వచ్చి కుట్టినా అంతగా కుట్టుతుంది దోమ, అంతకు మించి ఏముండదు. ఏదో గీగ వాలింది, సరే ఏం జరుగుతుంది, ఈగ వాలింది, గోక్కోకుండా ఉండలేం కదా సార్. అదే పరీక్ష, అదే పరీక్ష. మీరు ఉండగలిగితేనే మీకు అక్కడ స్టార్ట్ అవుతుంది. మీరు చేయగా 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 కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక వెలుగు కనిపిస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఈ భాగంలో. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టి చేస్తుంటాం కదా, ఈ భాగంలో ఒక దీపంలాగా ఒక వెలుగులా స్టార్ట్ అవుతుంది. మీరేంటంటే కూర్చునేటప్పుడే జపంలో కూర్చునేటప్పుడు నాకు ఫలానా దేవత గణపతిని చేస్తున్నామా అమ్మవారిని చేస్తున్నామా నాకు కనబడుతుందనే కాన్సెప్ట్తో కూర్చోవాలి. ఏదో చేస్తున్నాము, జపం అయిపోయింది, 1,00,000 అయిపోయింది, 1,00,000 అయిపోయిందా కాదు. మీరు కనుక ఇలా చేయగలిగితే 11 రోజుకల్లా మీకు దర్శనం ఇస్తుంది అమ్మవారు, ఖచ్చితంగా దర్శనం ఇస్తుంది. మీకే తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో బాగా డీప్గా వెళ్ళిన వాళ్ళకి ఇలా కూర్చొని చేయగా 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 శరీరం మొత్తం పెద్దగా అయిపోయినట్టు అనిపిస్తుంది. మీరు కళ్ళు మూసుకునే ఉంటారు, మీ ఇల్లు మొత్తం కనిపిస్తూ ఉంటుంది, మీ ఇంట్లో ఉన్న ప్రతి మూల మీకు కనిపిస్తూ ఉంటుంది, మీ శరీరం పెద్దగా అయిపోతుంటుంది, ఎదురుగా అమ్మవారు కనిపిస్తుంది మీకు. కనబడి కొన్ని సెకండ్స్ కనబడి మళ్ళీ కనెక్ట్ అయిపోతుంది. అది మీకు ఫస్ట్ మీ జపం సిద్ధించిందని దాని యొక్క అర్థం. ఖచ్చితంగా కనిపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇందులో 1% కూడా డౌట్ లేదు, 100% కనిపిస్తుంది. కొంతమందికి స్టార్టింగ్ స్టేజ్లో ఏమవుతాయంటే ఒక విగ్రహం ఇలా వచ్చిపోయినట్టు ఫ్లాష్ అవుతుంటాయి. అయితే ఇదంతా జరగాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన నియమాలు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి. ఇందులో వివాహం కానటువంటి వారికి తొందరగా సిద్ధిస్తాయి. వివాహమై సాంసారిక జీవితంలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. ఇంకోటి, నివేదన చేసినటువంటి అమ్మవారికి నివేదించిందే మీరు మళ్ళీ స్వీకరించాలి. గుర్తుపెట్టుకోండి. పంచోపచారం పూజ రోజు చేయాలి. కలశం పెట్టుకొని చేస్తే ఇంకొంచెం తొందరగా సిద్ధిస్తుంది. థాట్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ ఉండకూడదు. నెగిటివ్ థాట్స్ ఉంటే కనుక రాదు. మీరు ఎన్ని రోజులు చేయండి జపం రాదు. టెస్టింగ్ లాగా చేద్దాంలే అనుకుంటే రాదు. టెస్టింగ్ లా చేస్తే ఏమొస్తుంది? టెస్టింగ్ కూర్చున్నావు, నువ్వు అమ్మవారి కోసం కూర్చోలేదు కదా, దేనికోసం కూర్చున్నావు? అమ్మవారి కోసం కూర్చున్నావా, టెస్టింగ్ కోసం కూర్చున్నావా? కోసం రాదు. రెండవది ఏంటంటే ఇక్కడ మీ మైండ్లో ఉండే ప్రతి నెగిటివ్ థాట్ ఫస్ట్ బయటికి తీసేయాలి. ఎందుకంటే మీకు అసలు ఎందుకు కనబడాలి? ఫస్ట్ ఆవిడ వచ్చి, అది గణపతి కానివ్వండి, కాలభైరవుడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవరి కోసమే మీరు జపం చేస్తున్నారు, దశమహావిద్యల్లో ఒక అమ్మవారి కోసం చేస్తున్నారు, లేకపోతే సంథింగ్ ఎవరికో చేస్తున్నారు, అసలు ఎందుకు కనబడాలి మీకు? ఫస్ట్ దేవత వచ్చి ఎందుకు కనబడుతుంది, ఎందుకు మీతో మాట్లాడుతుంది, ఎందుకు వచ్చి నిలబడుతుంది? ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, సింపుల్ ఎగ్జాంపుల్, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఎవరో వచ్చి మీరు మాట్లాడుతుంటే మాట్లాడతారా? మాట్లాడదు. మీకు తెలిసిన వాళ్ళైతే, మిమ్మల్ని అభిమానించే వాళ్ళైతే, ఒక మంచి పని చేసే వాళ్ళైతే, ముఖ్యంగా మంచి పని చేసే వాళ్ళైతే మీరే వెళ్ళి పలకరిస్తారు. సింపుల్ కదా. అంటే ఇక్కడ ఏంటి, మీలో సుగుణాలు ఫస్ట్ ఉండాలి. మీరు అన్ని పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటే నాకు దేవత కనబడాలంటే కనబడదు అని చెప్తాను. మీరు ఫస్ట్ పరోపకారం చేయడం ద్వారా పుణ్యం వచ్చి ఆ పుణ్యఫలం దేవతను చూపిస్తుంది. మీరు పరోపకారమే చేయకుండా ఎంతసేపు పక్కోడిని నష్టపరుస్తూ నాకు దేవత కనబడలేదు, నేను గుడికి వెళ్ళాను, నాకు రాలేదంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు వస్తుంది? ఫస్ట్ అది ఆలోచించాలి. మీలో సాత్విక గుణం పెరగాలి. ఫస్ట్ సాత్విక గుణం ఎంత పెరిగితే దేవత తొందరగా కనబడుతుంది. సాత్విక గుణం పెరగకుండా అంటే ఇక్కడ మళ్ళీ బాధ్యతలు వేరు.
మీరు ఒక ఆఫీస్ నడిపిస్తున్నారు, అక్కడ ఉండే బాధ్యత వేరు. మీరు ఒక్కసారి ఇది మీకు అర్థం అవ్వాలంటే భగవద్గీత మీకు అర్థం అవ్వాలి ఫస్ట్. కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నీ ధర్మం నువ్వు యుద్ధం చేయి. అంతేగాని అమ్మో సాత్వికంగా ఉండాలి, నువ్వు బాణం వేసుకొని వస్తే వాడు చచ్చిపోతాడు, వాడు చంపేయడం నీకు అసలు శ్రేష్టం అనలేదు అక్కడ. నీ ధర్మం యుద్ధం చేయడం, యుద్ధం చేయి. నీ ధర్మం ఏదుందో నీ ధర్మాన్ని నువ్వు చేస్తూ వెళ్ళు. కానీ అనవసరమైన విషయాల్లో క్రోధాన్ని ఎవరిని అనకూడదు. ఆఫీస్ నడిపిస్తున్నాం, ఒక పెద్ద ఫ్యాక్టరీ నడిపిస్తున్నాం, ఆ బాబు ఏంటి పని చేయండి లేకపోతే మనకి ఇంత నష్టం వస్తుంది కదా, స్ట్రిక్ట్ గా చెప్పడం వేరు. పర్సనల్ గ్రడ్జెస్ ఉండకూడదు జపం చేసే వ్యక్తికి. పర్సనల్ గ్రడ్జెస్ ఉంటే ఏమవుతుంది అంటే చెప్తాను చూడండి. ఈ దేవత ఏం చేస్తుందంటే విపరీతంగా ఒకవేళ జపం చేశాడు అనుకోండి, ఈ దేవత వాడి మీద చూపిస్తుంటది ప్రభావం. దీనివల్ల నువ్వు ధర్మంగా ఉన్నప్పుడు వేరు, అధర్మంగా నువ్వు ఏదో చేసి వాడేదో నీ మీద చేస్తున్నప్పుడు మళ్ళీ నీకు దోషం వస్తుంది. అక్కడ కొన్ని ఉగ్ర రూపాలు చేస్తుంటారు కొంతమంది, అక్కడ ఇబ్బంది వస్తూ ఉంటుంది. అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఒకటి మీరు జపం చేసేటప్పుడు ఒక అమ్మవారిని చేస్తే మాతృభావంతో చేయాలి. తల్లి ఆ జపం చేసేటప్పుడు ఏంటంటే అమ్మ జగన్మాత, అమ్మ అమ్మ అమ్మని ఎలా పిలుస్తామో అమ్మని పిలిచినట్టుగా చేయాలి. అమ్మని పిలిచినట్టుగా చేస్తేనే వస్తుంది. ఏదో జపం చేస్తాం ఏమొస్తుంది, ఏం బూడిదే రాదు. అమ్మని పిలిచినట్టుగా ఒక పురుష దేవతలను చేసేటప్పుడు వెంకటేశ్వరునో లేకపోతే పలానా విష్ణువునో నరసింహస్వామిని ఏదో చేస్తుంటాం కదా, అది చేసేటప్పుడు ఒక సొంత తండ్రిని పిలిచిన ఫీలింగ్తో చేయాలి. మీకు కళ్ళు మూసుకొని ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఈ భాగంలో దీని అవతల దేవత ఉంటుందమ్మా ఖచ్చితంగా. మీరు పూజ చేసేటప్పుడు జపం చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉంటుంది దేవత. మీరు ఇచ్చే ధూప దీప నైవేద్యాలు ఏవైతే ఉంటాయో, పుష్పం పత్రం ఫలం ఇవి ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఖచ్చితంగా ఆవిడ వచ్చి తీసుకుంటుంది అనే ఫీలింగ్ తో మీరు ఇవ్వాలి. అక్కడ ఖచ్చితంగా వస్తుంది, మీకు కనబడుతుంది. కాకపోతే నేను చెప్పినట్టుగా ఇవన్నీ అలవడాలి. మీలో ఎంత ప్యూరిటీ పెరిగితే అప్పుడు కనిపిస్తుంది, అదర్వైజ్ కనబడదు. క్లియర్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ముందు ఈ బేసిక్ పాయింట్స్ తెలుసుకుంటే మేము మంత్రం చేస్తాం మాకు సిద్ధించట్లేదు కాదు. ఇంకా బోల్డ్ అని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ని ఫాలో చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరి ద్వారా తీసుకుంటున్నాం ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. గురువు బాగా సిద్ధించినటువంటి గురువు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకుంటే నేను 1 డేలో సిద్ధించడం చూశాను. 1 డేలో దేవత దర్శనం అయినా చూశాను, 11 days అయినా చూశాను. కొంతమంది సంవత్సరాలు చేసినా సరే రావట్లేదు. అక్కడ కారణం ఏంటంటే గురువు తప్పు ఉండదు. ఒక్కోసారి వీళ్ళ తప్పిదాలు. ఇప్పుడు నేను చెప్పాను చూసాను, ప్యూరిటీ లేకపోవడం. ఎందుకంటే ధర్మానికి ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధన ధాన్య వివర్ధని, ధర్మానికి అధ్యక్షురాలు. విప్రరూప, విప్రప్రియ, లలితహాసనామాలు వస్తుంటాయి. అంటే ఏమిటి, నీలో ఉండే మంచి క్వాలిటీకి అది కనెక్ట్ అవుద్ది. నీలో ఉండే క్వాలిటీ రకరకాల ఆలోచనలు, వాడు ఇట్లా చేసాడు, వాడి మీద రివెంజ్లు, ఇవి అవి రకరకాలు పెట్టుకుంటే మీకు రాదు. మీరు జీవితాంతంగా అది ఒక 10 జన్మలు జపం చేసినా రాదు. రైట్, ఈ విషయాలు తెలుసుకోవాలి. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. ఎవరికి వారు దేవతా దర్శనం చేసుకోవచ్చు. రైట్, ఎందుకంటే దర్శనం ఒకసారి సాధనలోకి తెచ్చుకోవాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.